అంతకుముందు గవర్నమెంట్‌లో పర్యావరణం విషయానికి ఒక విషయం చెప్తాను సార్. ఏ కొండ చూసినా బోడి గుట్టలయిపోయినాయి సార్. 100 కిలోమీటర్ ఎత్తున్న కొండ కూడా నడిచెక్కే అంత కొండలయిపోయినాయి సార్. అంత దోచుకున్నారు మైనింగు. ఇసుక ఉంది సార్. పర్మిషన్‌లు లేకుండా రిచ్‌లన్నీ తవ్వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసారు సార్. ఇళ్ళకి ఐరన్ ఇచ్చారు, సిమెంట్ ఇచ్చారు సార్. సిమెంట్ ఆళ్ళ సొంత కంపెనీ సార్. ఐరన్ ఆళ్ళ సొంత కంపెనీ సార్. ఓకేనా? దానికి సంబంధించినయన్నీ వాళ్ళు వ్యాపారం చేశారు సార్. కానీ మా ప్రభుత్వం అలా వ్యాపారం చేయదు. నేరుగా అకౌంట్‌లో డబ్బులేస్తది. ఓకేనా? ఇప్పుడు రీసెంట్‌గా నేను మా పల్లెటూరులో సిమెంట్ రోడ్లేయటం చూశాను సార్. ఆ సిమెంట్ రోడ్లేస్తే బోర్వంచ్ పంచాయతీలోకెళ్తే మా సంగీతరావు మాస్టర్ సిమెంట్ రోడ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఏంటి సార్ అంటే, రూ. 1,00,000 నా జేబులో పండిపోయినా పర్లేదు గానీ, కేసీపీ సిమెంట్‌తోనే నేను సిమెంట్ రోడ్లేయాలన్నారు. నిజంగా అలాంటి నిబద్ధత కలిగిన నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటారు సార్. నిజంగా నేను ఇంకొక పెద్దాయన గురించి చెప్పాలనుకున్నా. చింతకాయల అయ్యన్న పాత్రుడు గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. అధికారంలో లేనప్పుడు జేసీబీలు తీసుకెళ్ళి ఆళ్ళ ప్రహరీ గోడలు పడేసి, గేట్లు పగలగొట్టి బయటికి తీసుకొచ్చిన పరిస్థితులు మేము చూసాం. అలాంటి వాళ్ళని, అలాంటి కష్టాన్ని గుర్తించి ఉన్నతమైన స్థానం ఇస్తారు చంద్రబాబు గారు. అది మాత్రమే బాబు గారికి తెలుసు తప్ప, గూండాలు గానీ, రౌడీలు గానీ పార్టీలో ఉండరు. గత ప్రభుత్వంలో తిట్టినటువంటి బూతులు ఈ ప్రభుత్వంలో కనపడుతున్నాయా? ఎక్కడైనా ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, మినిస్టర్లు గానీ నోటి నుంచి ఒక అబద్ధం మాటలు గానీ, లేకపోతే మోసం మాటలు గానీ, బూతులు గానీ, క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం గానీ ఎక్కడైనా మీరు చూసారా? అలాంటివి చంద్రబాబు గారు చేయటం ఒప్పుకోరు. అక్కడే కాదు, ఒక కార్యకర్త కూడా కిరణ్ అనే వ్యక్తిని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తప్పుగా మాట్లాడితే అతన్ని జైలుకి పంపించిన ఘనత చంద్రబాబు గారిది. సొంత పార్టీ కార్యకర్త, అతనికి సభ్యత్వం ఉంది. పార్టీలో ఒక పేరు కలిగినటువంటి కిరణ్‌ను కూడా చంద్రబాబు గారు పార్టీ నుంచి బహిష్కరించారు. ఎక్కడైతే ఒక మనిషి తప్పు చేస్తాడో చంద్రబాబు గారు పొరపాటున తెలుగుదేశం పార్టీలో ఊరుకోరు, ఉపేక్షించరో, ఆయనకి అది ఇష్టం ఉండదో, అలాంటివి జరగో. మీరు కూడా సోషల్ మీడియాలో కూడా బూతులు మాట్లాడటం అనేది చూడలేరు. అంత నిబద్ధత కలిగింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు.